ఏమంటున్నారు గీత గారు? మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. ఫైల్ కనిపించకపోవడం ఏంటి? నిన్న రాత్రి మీరే కదా దాన్ని పర్ఫెక్ట్‌గా లాక్ చేసి సేవ్ చేశాను అన్నారు. ఆ ఫైల్ కేవలం మీ ఒక్కరి సిస్టంలోనే కదా ఉంది. సరిగ్గా అదే సమయంలో శ్రీజ క్యాబిన్ లోపలికి నడుచుకుంటూ వచ్చింది. ఆమె ముఖంలో ఒక వింతైన గర్వం, గీతను అవమానించాలనే ఆతృత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును రాహుల్ గారు, నా సిస్టంలోనే ఉంది. ఆ ఫైల్ అసలు ఎక్కడికి పోవడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు సిస్టంలో ఎక్కడా ఫైల్ కనిపించడం లేదు. నాకు తెలియకుండా నా సిస్టంని ఎవరు ఓపెన్ చేశారు. అప్పుడే నా ఫైల్ని పర్మనెంట్గా డిలీట్ చేసేశారు రాహుల్ గారు. కావాలని ఎవరో ఈ పని చేశారు. ఏంటి గీతగారు, ఎంత వింతగా మాట్లాడుతున్నారు? అంత ఇంపార్టెంట్ ఫైల్ని మీ నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకొని ఇప్పుడెవరో వచ్చి మీ సిస్టమ్ ఓపెన్ చేసి డిలీట్ చేశారని ఇతరుల మీద నిందలు వేస్తున్నారా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో కనీసం ఆ మాత్రం బాధ్యత కూడా మీకు తెలీదా? శ్రీజ గారు, నేను అబద్ధం చెప్పడం లేదు. నిన్న రాత్రి నేను చాలా జాగ్రత్తగా సేవ్ చేశాను. కానీ ఇప్పుడు ఆ ఫైల్ ఎలా మిస్ అయిందో తెలియటం లేదు. చాలు గీత గారు, ఆపండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ విషయంలో మీకంత నిర్లక్ష్యమా? అసలు మీ బుర్ర ఎక్కడ పెట్టి పనిచేస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఎంత ముఖ్యమో నేను మీకు 100 సార్లు చెప్పాను కదా. ఇప్పుడు లోపల కూర్చున్న క్లయింట్లకు నేనేం సమాధానం చెప్పాలి? మీ వల్లే, కేవలం మీ నిర్లక్ష్యం వల్లే నా చేతికొచ్చిన ఇంత పెద్ద ప్రాజెక్ట్ గాల్లో కలిసిపోయేలా ఉంది. రాహుల్ నోటి నుండి ఆ కఠినమైన మాటలు వినగానే గీత గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. గీత కళ్లల్లో నుండి కన్నీరు ధారలుగా కారాయి. తను ప్రాణం కంటే ఎక్కువగా అభినందించే వ్యక్తి, తన ప్రతిభను నమ్మి అండగా నిలబడ్డ రాహుల్ ఒకరోజు తనను అందరి ముందు ఇంతలా అవమానిస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆ మాటలు ఆమె మనసును నిలువునా దహించివేశాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాహుల్ గారు. నన్ను నమ్మండి. కావాలంటే ఆ ఫైల్ని నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను. నాకు ఆ డిజైన్స్ అన్నీ గుర్తున్నాయి. ఈరోజు ఈవినింగ్ కల్లా నేను మళ్ళీ కొత్త ఫైల్ని క్రియేట్ చేసి మీకు సబ్మిట్ చేస్తాను. ప్లీజ్ రాహుల్ గారు. ఈవినింగ్ వరకా? గీత గారు, మనకిష్టం వచ్చినప్పుడు ఫైల్ సబ్మిట్ చేస్తానంటే ఎదురు చూడ్డానికి వాళ్ళేమన్నా మన చుట్టాలా? ఆ గ్రీన్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అసలు మన కంపెనీకి టైం ఇవ్వటమే చాలా గ్రేట్. అలాంటిది వాళ్లను ఈవినింగ్ వరకు వెయిట్ చేయమంటారా? నిజం తెలిస్తే వాళ్ళు ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండరు. సరిగ్గా అప్పుడే కాన్ఫరెన్స్ హాల్ డోర్ తెరుచుకుని ఆ కంపెనీ మెయిన్ క్లయింట్ చాలా కోపంగా బయటకొచ్చాడు. ఆయన ముఖం కోపంతో నిండిపోయింది. ఏంటి రాహుల్, ఇంకా ఎంతసేపు మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేస్తావు? అసలు మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేశారా లేదా చెప్పండి. మా టైం చాలా వాల్యుబుల్. మాకిక్కడ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సారీ సార్, మేము ప్రాజెక్ట్ డిజైన్ చాలా అద్భుతంగా చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఆ ఫైల్ మా సిస్టంలో నుండి టెక్నికల్ ఎర్రర్ వల్ల డిలీట్ అయింది. మేము చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నాం కానీ అది దొరకడం లేదు. మీరు మాకు కొంచెం టైం ఇస్తే నేను మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. టెక్నికల్ ఎర్రరా? రాహుల్, అబద్ధాలు భలే చెప్తున్నావు. నిన్ను నమ్మి నీ కంపెనీకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇద్దామని వచ్చినందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. మీ దగ్గర అసలు డిజైనే లేదు. లేని డిజైన్ని ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. గుడ్ బై. ఆ క్లయింట్ కోపంతో ఊగిపోతూ తన ఫైల్స్ అన్ని సర్దుకొని ఆఫీస్ బయటికి వెళ్లడానికి నడవటం ప్రారంభించాడు. ఆయన వెళ్తున్న వైపు చూస్తూ రాహుల్ తీవ్రమైన నిరాశతో, బాధతో గీత వైపు తిరిగాడు. చూసారా గీత గారు, ఇలాంటి పెద్ద కంపెనీతో టైఅప్ దొరకటమే చాలా కష్టం. కానీ మీ వల్ల, కేవలం మీ బాధ్యతారాహిత్యం వల్ల నా కంపెనీ నాశనమైపోయే పరిస్థితి వచ్చింది. నా కలలన్నీ ఈ రోజుతో బూడిదైపోయాయి. ఇక జీవితంలో నాకింత గొప్ప కంపెనీ నుండి డీల్స్ రావు. ఆ మాట వినగానే గీత గుండె ముక్కలైంది. కొన్ని రోజుల క్రితం ఇదే రాహుల్, నీవల్లే నా కంపెనీ నిలబడింది గీతగారు అని చెప్పాడు. కాని ఈరోజు అదే నోటి నుండి నీవల్లే నా కంపెనీ నాశనమవుతోంది అనే మాట వినటం ఆమెకు నరకంగా అనిపించింది. తన మీద పడ్డ ఈ నిందను ఆమె భరించలేకపోయింది. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలని ఆమె మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. లేదు, నా వల్ల రాహుల్ గారి కంపెనీకి నష్టం రాకూడదు. ఈ డీల్ క్యాన్సిల్ కాకూడదు. నా తెలివేంటో ఈరోజు ఈ క్లయింట్కి చూపించి తీరుతాను. గీత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కన్నీళ్లు తుడుచుకుని గుమ్మం వైపు పరుగు తీసింది. వెళ్తున్న క్లయింట్కి అడ్డంగా వెళ్లి నిలబడింది. సార్, ప్లీజ్ సార్, ఆగండి. ఒక్క క్షణం నేను చెప్పేది వినండి సార్. ఇంకా ఏం చెప్తావు నువ్వు? నా టైం వేస్ట్ చేయకుండా పక్కకి తప్పుకో. నేను వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. రాహుల్, శ్రీజ ఇద్దరూ దూరం నుండి గీత ఏం చేస్తుందో ఆశ్చర్యంగా చూస్తున్నారు. సార్, మా సిస్టంలో ఫైల్ డిలీట్ అయింది నిజమే. కానీ
నా మైండ్లో ఉన్న డిజైన్ ఎవరు డిలీట్ చేయలేరు సార్. ఆ డిజైన్ని నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ప్లీజ్ సార్, ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఆ తర్వాత కూడా మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు సార్. గీత మాటల్లో ఉన్న ఆ పట్టుదల ధైర్యం చూసి ఆ క్లయింట్ ఒక్క క్షణం ఆగాడు. సరే, ఏం చూపిస్తావో చూపించు. కానీ నా దగ్గర ఎక్కువ టైం లేదు. 10 నిమిషాల కంటే ఒక్క క్షణం కూడా నేనాగను. అంతసేపట్లో నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. గీత వెంటనే ఆఫీస్ రిసెప్షన్ దగ్గర పెద్ద బోర్డ్ దగ్గరికి వెళ్లి నిలబడింది. మెకానికల్ ఇంజనీరింగ్లో తను నేర్చుకున్న ప్రతి విషయాన్ని, ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన ప్రతి ఆటోమేటిక్ డిజైన్ని చేతితో బోర్డ్ మీద డ్రా చేయటం ప్రారంభించింది. బోర్డ్ మీద ఒక్కొక్క మిషన్ పార్ట్, సోలార్ ప్యానెల్స్ కనెక్షన్లు, వైబ్రేషన్ కంట్రోల్ వాల్వ్స్ అన్నీ కళ్లకు కట్టినట్టు గీత గీస్తూ ఉంటే క్లయింట్ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. రాహుల్, శ్రీజ ఇద్దరూ మెల్లగా ఆమె దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. సార్, ఇది మా సోలార్ పవర్ మిషన్ యొక్క మెయిన్ గేర్ బాక్స్. దీని రేషియోని మేము ఇలా డిజైన్ చేశాం. దీనివల్ల ప్రొడక్షన్ స్పీడ్ డబుల్ అవుతుంది, కానీ పవర్ కన్సంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మేమిచ్చిన సోలార్ ప్యానెల్ డిజైన్ వల్ల మేఘావృతమైన రోజుల్లో కూడా మిషన్ నిరంతరాయంగా వర్క్ అవుతుంది సార్. గీత కేవలం 10 నిమిషాల్లోనే ఆ మొత్తం ప్రాజెక్ట్ యొక్క అవుట్లైన్ని బోర్డు మీద డ్రా చేసి ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు క్లయింట్ తను నిలబడి ఉన్నాననే విషయం కూడా మర్చిపోయి గీత చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా విన్నారు. ప్రెజెంటేషన్ పూర్తి కాగానే ఆయన ముఖంలో కోపం పోయి ఎనలేని ఆనందం, ఆశ్చర్యం కనిపించాయి. అమేజింగ్! నిజంగా చాలా అద్భుతంగా ఉంది మీ డిజైన్. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఈ మోటార్ కెపాసిటీని సోలార్ ప్యానెల్స్ ఎలా తట్టుకోగలవు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇక్కడ మేమిచ్చిన కన్వర్టర్ డిజైన్ వల్ల ఎనర్జీ లాస్ అనేది అస్సలు ఉండదు. పైగా మోటార్కి కావాల్సిన స్థిరమైన విద్యుత్ని ఇది నిరంతరం సప్లై చేస్తుంది. గీత చెప్పిన ఆ సమాధానం వినగానే భూపతి గారు గట్టిగా చప్పట్లు కొట్టారు. రాహుల్, నీ కంపెనీలో ఇంతటి మేధావి ఉన్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఫైల్స్ సాఫ్ట్ కాపీలతో మాకు పనే లేదు రాహుల్. గీత గారు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకెంతగానో నచ్చింది. నాకు ఈ ప్రాజెక్ట్ 100% ఓకే. మీరనేది నిజమేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. రాహుల్, నాకు ఈ ప్రాజెక్ట్ చాలా నచ్చింది. మీరు కేవలం ఈ బోర్డు మీద ఉన్న డిజైన్ని సాఫ్ట్ కాపీగా డిజైన్ చేసి మా కంపెనీ మెయిల్కి సెండ్ చేయండి చాలు. గీత గారు లాంటి ప్రతిభావంతులు మీ కంపెనీలో ఉండటం మీ అదృష్టం రాహుల్. భూపతి గారు ఎంతో సంతోషంగా రాహుల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఆఫీస్లోని ఉద్యోగులందరూ గీత వైపు చూస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. కాని గీత మాత్రం ఏమాత్రం నవ్వకుండా నిశ్శబ్దంగా నిలబడింది. క్లయింట్ వెళ్లిపోయిన తర్వాత హాల్లో అందరూ వెళ్లిపోయారు. రాహుల్ మెల్లగా గీత దగ్గరకొచ్చాడు. ఆయన ముఖంలో తీవ్రమైన పశ్చాత్తాపం కనిపిస్తోంది. గీత గారు, నన్ను క్షమించండి. ఇందాక ఆవేశంలో నేను ఏవేవో మాట్లాడాను. నా కంపెనీ నాశనమైపోతుందనే భయంతో మిమ్మల్ని చాలా దారుణంగా నిందించాను. కానీ మీరు మాత్రం నా పరువుని, నా కంపెనీని కాపాడారు. ఐఎమ్ రియల్లీ సారీ గీత గారు. పర్వాలేదు రాహుల్ గారు, మీ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడేవారేమో. కానీ నేను ఈ కంపెనీకి నష్టం తెచ్చే పని ఎప్పటికీ చేయనని మీరు గ్రహిస్తే చాలు. లేదు గీత గారు, మీ మంచితనం ముందు ఉన్న ఆవేశం చాలా చిన్నదైపోయింది. ప్లీజ్, నా మీద కోపం పెట్టుకోకండి. గీత కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి రాహుల్ పశ్చాత్తాపాన్ని చూసి తన పట్టును కొద్దిగా సడలిస్తూ ఇలా అంటుంది. సరే రాహుల్ గారు, వదిలేయండి. జరిగిందేదో జరిగిపోయింది. కానీ నా సిస్టంలో ఉన్న ఫైల్ ఎలా డిలీట్ అయిందనేది నాకు తెలియాలి. నా సిస్టమ్ పాస్వర్డ్ ఎవ్వరికీ తెలీదు. అయినా ఆ ఫైల్ డిలీట్ అయిందంటే ఎవరో కావాలనే నా క్యాబిన్లోకి చొరబడి ఈ పని చేశారు. అవును గీత గారు, నాకు అదే అనుమానంగా ఉంది. నేను కూడా ఈ పని ఎవరు చేశారో కనుక్కుంటాను అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాహుల్ వెళ్ళిపోయాక గీత కాసేపు ఆలోచించింది. అప్పుడు గీతకి ఒక డౌట్ వచ్చింది. గీత వెంటనే ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ అయిన రామయ్యను తన క్యాబిన్లోకి పిలిచింది. రామయ్య గారు, ఈరోజు ఉదయం మన ఆఫీస్కి అందరికంటే ముందు ఎవరొచ్చారో మీకు గుర్తుందా? గుర్తుంది గీతమ్మ గారు. ఈ రోజు ఉదయం నేనే తాళాలు తీశాను. నేను తాళాలు తీసిన కాసేపటికి శ్రీజ మేడం ఆఫీస్కొచ్చారమ్మా. ఆ మాట వినగానే గీత ఒక్కసారిగా షాక్ అయింది. శ్రీజ తన సొంత కంపెనీ ప్రాజెక్ట్ని నాశనం చేయడానికి ప్రయత్నించిందా అని ఆమె నమ్మలేకపోయింది. దొంగ ఎవరో ఇప్పుడే తెలిసిపోయింది. ఇక ఆమె అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది. వెంటనే శ్రీజను తన క్యాబిన్ లోపలికి పిలిపించింది. శ్రీజ భయపడుతూనే లోపలికొచ్చి నిలబడింది. శ్రీజ గారు, నిజం చెప్పండి. నా కంప్యూటర్లో ఉన్న ప్రాజెక్ట్ ఫైల్ని మీరే కదా డిలీట్ చేసింది?
ఏంటి గీత, నా మీద నిందలేస్తున్నావా? నేనెందుకు ఫైల్ని డిలీట్ చేస్తాను? నాకేం అవసరం? అబద్ధాలు చెప్పకండి శ్రీజ గారు. ఈ రోజు ఉదయం ఆఫీస్కి అందరికంటే ముందు మీరే వచ్చారని సెక్యూరిటీ రామయ్య గారు చెప్పారు. నా సిస్టమ్ పాస్వర్డ్ మీకు కూడా తెలుసని నాకు తెలుసు. ఇప్పుడు నిజం చెప్పండి, ఫైల్ ఎందుకు డిలీట్ చేశారు? గీత వేసిన ప్రశ్నలకు ఆమె కళ్లల్లో ఉన్న రౌద్రానికి శ్రీజ తట్టుకోలేకపోయింది. ఇక తప్పించుకునే దారి లేదని గ్రహించి ఆమె కళ్లల్లో నీళ్లతో ఆవేశంగా అరవటం మొదలుపెట్టింది. అవును, నేనే చేశాను. నేనే నీ సిస్టమ్ ఓపెన్ చేసి ఆ ప్రాజెక్ట్ ఫైల్ని పర్మనెంట్గా డిలీట్ చేశాను. ఇప్పుడేం చేస్తావు? ఎందుకు శ్రీజ గారు? మీరు పనిచేసే కంపెనీ ప్రాజెక్ట్ని మీరే నాశనం చేయాలని ఎందుకు అనుకున్నారు? నాకంటే ముందు నుండి మీకు రాహుల్ పరిచయం. అయినా మీరు ఇలా ఎందుకు చేయాలనుకున్నారు? రాహుల్ గారి మీద మీకు గౌరవం లేదా? నేనలా చేసింది నీవల్లే గీత, అంతా నీవల్లే, అంతా నీవల్లే. నువ్వు ఈ ఆఫీస్లోకి రాకముందు రాహుల్ నాతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉండేవాడు, నాతో టైం స్పెండ్ చేసేవాడు. కాని నువ్వొచ్చినప్పటి నుండి రాహుల్ నన్ను కనీసం పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ గీతగారు అంటూ నీ భజనే చేస్తున్నాడు. నువ్వు రాహుల్కి దూరం కావాలని, నిన్ను రాహుల్ ఆఫీస్ నుండి తరిమేయాలని నేనీ పని చేశాను. ఏంటి శ్రీజ గారు మీరు మాట్లాడేది? నేను రాకముందు మీ ఇద్దరి మధ్య అంతటి సాన్నిహిత్యం ఉందా? ఒకవేళ మీరు రాహుల్ని ఇష్టపడుతున్నారా? శ్రీజ మనసులో ఒక కుతంత్రమైన ఆలోచన మెరిసింది. ఎందుకైనా మంచిదే, ఈ గీతతో రాహుల్ నేను ప్రేమించుకుంటున్నామని చెబితే ఒకవేళ గీత మనసులో రాహులున్నా రాహుల్ వైపు కన్నెత్తి కూడా చూడదు అని ఆమె అనుకుంది. అవును గీత, నేను రాహుల్ ఒకరినొకరం ప్రాణంగా ఇష్టపడుతున్నాం. మా ఇద్దరికీ పెళ్లి కూడా కావాల్సిందే. కాని మధ్యలో నువ్వొచ్చి మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచావు. మా ఇద్దరి ప్రేమకు నువ్వే అడ్డుగొడవవుతావేమో అని నాకు అనుమానంగా ఉంది. ఆ మాట వినగానే గీత గుండెల్లో ఒక పెద్ద పిడుగు పడినట్లయింది. కళ్ల ముందున్న ప్రపంచమంతా ఒక్కసారిగా చీకటిగా అనిపించింది. దానికి కారణం గీత మనసులో కూడా తెలియకుండానే రాహుల్పై ఒక గొప్ప ప్రేమ చిగురించింది. కాని ఆ విషయాన్ని ఆమె ఇప్పటివరకు రాహుల్కి గాని ఇంకెవ్వరికీ గాని చెప్పలేదు. ఈరోజు రాహుల్, శ్రీజ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనే చేదు నిజం వినగానే ఆమె గుండె ముక్కలైపోయింది.